మీ లైఫ్లో ఎవరికైనా థ్యాంక్ యూ చెప్పాల్సింది ఉందా? లైఫ్లో థ్యాంక్ యూ నేను 2 పదాలు ఎక్కువ వాడను. సారీ ఒకటి, థ్యాంక్ యూ ఒకటి. రెండు చాలా వాల్యుబుల్. క్వశ్చన్ కూడా మీరు థ్యాంక్ యూ ఎవరికి చెప్తారు, సారీ ఎవరికి చెప్తారు? అదే అది చాలా వాల్యుబుల్ వర్డ్స్. అది ఈజీగా చెప్పేస్తుంటారు ఐమ్ సారీ అని. తప్పు చేస్తేనే సారీ చెప్తాను నేను. ఐ థ్యాంక్ గాడ్ దట్ హాస్ గివెన్ మీ ద బెస్ట్ లైఫ్. అమ్మాయినా నాన్నైనా, సో ఐ థ్యాంక్ గాడ్. సారీ మీ లైఫ్లో సారీ ఎవరికైనా మా చెప్పాలి? నాన్నకే. నేను దగ్గర లేను, నేను లాస్ట్ చివరి చూపు కూడా నేను చూడలేకపోయాను, షూట్లో ఉన్నా. సో ఐమ్ సారీ. సో అంటే అక్కడి నుంచి రావడం కూడా మీరు ట్రై అవ్వలేదు ఆ సిచ్యువేషన్లో అవ్వలేదు. వాంటెడ్లీ కాదు, బట్ సారీ ఫర్ దట్. మ్యామ్, ఒక రిలేషన్ స్ట్రాంగ్గా ఉండాలి అంటే ఇప్పుడు ఉన్న జనరేషన్ చాలా మంది పెళ్లి చేసుకుని డైవర్స్ కూడా చేసుకుంటున్న వాళ్ళు పెళ్లి చేసుకున్న వాళ్ళే ఎక్కువ డైవర్స్ చేసుకుంటున్నారు కదా. నమ్మకం కావాలి. ఇప్పుడు హస్బెండ్ బయటకు వెళ్తున్నాడంటే ఈవిడికి టెన్షన్. బయటకు వెళ్ళిన తర్వాత ఎవరితో వాట్సాప్ మాట్లాడతాడా, ఎవరికి ఫోన్ చేస్తాడా, నాకేమో హాయ్ హలో కూడా నాకు మెసేజ్లు పెట్టడు అని ఆవిడ భయం ఆవిడది. ఈయన ఆవిడ వర్క్కి వెళ్ళింది అనుకోండి, అమ్మో నాతో తప్ప ఇంకెవరితోనే మాట్లాడుతుందా, ఇంక ఇదే అది వద్దు. నీకు నమ్మకం ఉండాలి. యూ బిలీవ్ యువర్ రిలేషన్షిప్, ఎస్పెషల్లీ హస్బెండ్ అండ్ వైఫ్. ఇప్పుడు మా ఆయన 30 days 40 days షూట్ చేశారు, కదరీలో షూటింగ్ చేసుకొచ్చారు. నేను అసలు ఫోనే చేయను ఆయనకి. మార్నింగ్ లేచిన తర్వాత ఒకసారి చేస్తా, టిఫిన్ చేసావా, నైట్ పడుకునే ముందు చేస్తా, భోజనం చేసి పడుకో, లేట్ నైట్లో వర్క్ చేయకు. ఈ 2 ఫోన్లు వెళ్తాయి ఆయనకి. నేను షూట్కి వస్తే ఇప్పుడు మా అమ్మ చేసిందే కానీ మా ఆయన అసలు చేయరు. రెస్పెక్ట్ ఉండాలి, నమ్మకం ఉండాలి. ఇలా రిలేషన్కి వాల్యూ ఇవ్వకుండా వేరే రిలేషన్షిప్స్ పెట్టుకుంటూ ఉంటారు. వాటి మీద మీరు ఏం చెప్తారు? ఇప్పుడు మనం చెప్పిన వాళ్ళే వినరండి, ఎవరు చిన్నపిల్లలు కాదు. ఇక్కడ ఎల్కేజీ యూకేజీ పిల్లలు చేసే పనులు కమెంట్స్ లో కూడా ఏమంటారు తెలుసా, అబ్బా ఇప్పుడు చెప్తే మేము వినాలా ఈ కమెంట్స్, మళ్ళీ ఆహా అబ్బా చా అని ఒకళ్ళు. ఇవన్నీ. ఇంకోటి ఏంటంటే కమెంట్స్ చదవను నేను. నిన్నేమన్నా కన్నారా, పెంచారా, పోషించారా, వాళ్ళ ఒపీనియన్ గురించి నీకెందుకు? దట్ వాట్ యువర్ ఫీలింగ్, వాట్ యువర్ గోయింగ్, యూ జస్ట్ గో. ఓ పని చేసే ముందు 1-2 సార్లు ఆలోచించి పెద్ద డెసిషన్స్ తీసుకోవచ్చు. అదే పనిగా ప్రతిదానికి ఓవర్ థింకింగ్ చేస్తే చాలా బ్యాడ్. ఇట్స్ బ్యాడ్ ఫర్ యువర్ హెల్త్. అంతే అంటారా? ఖచ్చితంగా. ఇలా ట్రోల్ చేసే వాళ్ళ మీద మీ ఒపీనియన్ ఏంటి మ్యామ్? నేను చదవను, ఎవరైనా చదివిన వాళ్ళు చెప్తే అవునా అంటాను అంతే. ఎప్పుడైనా మీరు ఫీల్ అయ్యారా మీ మీద ఏదైనా తెలియని ఇంత పెద్ద రూమర్ వచ్చింది, ఇది ఇప్పుడు నేనేం చేశాను, ఇది అసలు ఎక్కడ జరగలేదు, ఇది కూడా ఏదో వస్తుంది తమ్మునేలు ఏదేదో పెడతారు, ఇది నాకు సంబంధం లేదు. ఇప్పుడు కళ్యాణ్ బాబు గురించి ఏదో మాట్లాడా, అది పెట్టేస్తున్నారు వాళ్ళకి తమ్మునేల్ కోసం, వాళ్ళు ఓపెన్ చేయడం కోసం పెట్టేస్తున్నారు. వాళ్ళు సంబంధం ఉన్నట్లా. ఇంటర్వ్యూ ఓపెన్ చేస్తే ఏం ఉండట్లేదు అందులో. జరుగుతుంది కూడా అందరికి తెలుసు. ఈవెన్ కమెంట్స్ చేసే వాళ్ళకి కూడా తెలుసు దట్ వాట్ దే ఆర్ డూయింగ్ అనేది. అంటే ఇది ఒక ఆర్టిఫిషియల్ లైఫ్ అయిపోయింది, అలవాటు అయిపోయింది వాళ్ళకి. ఇది లేకపోతే ఉండట్లా. కొంతమంది హస్బెండ్ అండ్ వైఫ్ ఏదో సినిమాలో చూసా, వాళ్ళ మంచి జాబ్ వదిలేసుకుని ఒక యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసుకుని దాని మీద సంపాదించేద్దాం చూస్తారు. మొత్తం తలకిందులు పడతారు తర్వాత క్లైమాక్స్ లో. ఈ పోస్టింగ్లు, ఇవి వీడియోలు ఇవే ఉన్నాయి. ఇంకా పక్కన మనిషి ఉన్నాడా, తిన్నాడా, ఏం లేదు. ఇప్పుడు నా స్టాఫ్ వీడియోలోనే జరుగుతా ఉంటాయి అంతే. తినిపించేసుకోవడాలు. ఇంట్లో నువ్వు తినిపించుకుంటావు మామూలుగా. ఆయన ఫుడ్ ఆయన తింటారు, నా ఫుడ్ నేను తిన్నా. చేతికి గోరింటాకు పెట్టుకుంటే మా ఆయన తినిపిస్తాను. ఓ ఇప్పటికి గోరింటాకు పెడితే తినిపిస్తారా సార్? శ్రీమంత్ అప్పుడు పెట్టించుకున్నాను కదా, శ్రీమంతానికి పెడతారు కదా, అప్పుడు ఆయనే తినిపించారు. మరి ఓ రొమాంటిక్. ఆయనకి ఏదైనా సరే ఏదైనా హర్ట్ అయింది, ఏదైనా అయింది, రైట్ హ్యాండ్కి ఏదైనా అయింది అనుకో, నేను స్పూన్తోనో చేత్తోనో నేను పెడతా. అది తప్పులేదు. ఇంకా అదే పనిగా ఓ బేబీ ఏంది బేబీ. ఇవన్నీ చూసినప్పుడు మీరు నవ్వుకుంటారేమో, ఏంటి బేబీ గీబీ. లైవ్ లోనే చూస్తాను నేను, మా అపార్ట్మెంట్ లో చూస్తాను నేను. మీ అపార్ట్మెంట్ లోనే ఉన్నారు యూట్యూబ్. ఈ సాఫ్ట్వేర్ కల్చర్ అందరూ కొంతమంది ఉన్నారు కదా, వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఆర్టిఫిషియల్ లవ్. వాళ్ళు అందులో నిజంగానే లవ్ చేస్తున్నారా, నిజంగానే ప్రేమిస్తున్నారా అంటే తెలీదు. చూసే వాళ్ళకి మాత్రం లోపల ఫుల్ కొట్టుకుంటారు. బయటకు వచ్చిన వెంటనే పార్టీని ఒక చేయ వేసుకుని హాయ్ బేబీ షెల్ వి గో, హాయ్ బేబీ షెల్ వి గో. నేను అనుకుంటాను అదేంటి ఇప్పుడు దాకా లోపల నుంచి సౌండ్లు వచ్చినాయి కదా బయట. మా చుట్టుపక్కల కూడా జరుగుతుంటే మీరు చెప్తున్నాక అవన్నీ గుర్తు. నిజమే కదా, నేను ఒక్కదాన్నే కాదు కదా, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఎందుకు నవ్వుతున్నారంటే జరుగుతుంది కాబట్టి. అవును, మొత్తానికైతే ఈ ఆర్టిఫిషియల్ అయిపోయింది మొత్తం. అవును.